సో అది మనకి ఇన్నోసెన్స్ లేకపోవడం, ఇన్నోసెన్స్ కోల్పోవడం కాదు తారక్ గారు. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. హాయ్ గైస్, రీసెంట్ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఇలా చెప్పారు భయ్య. మనకి సినిమాని చూసినప్పుడు బోల్డ్ క్యాలిక్యులేషన్స్ పెట్టుకుని మనమే కాదు, బేసిక్ గా నేనే కాదు బాలేదు ప్రతి దాన్ని జడ్జ్ చేసేయడమే. సో అభయ్ భార్గవ్ ఏ సినిమా, నా సినిమాని కాదు, ఏ సినిమా చూసినా వాళ్ళకి తెగ నచ్చేస్తుంది. సో అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూడడానికి? బట్ సర్లే, మన ఎక్స్పోజర్స్ అట్లున్నాయి. సో అది మనకి ఇన్నోసెన్స్ లేకపోవడం, ఇన్నోసెన్స్ కోల్పోవడం కాదు తారక్ గారు. మీరు చెప్పినట్టు మన ఎక్స్పోజర్ అలా ఉంది. ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా, ఎక్స్పోజర్ టు అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్, అదర్ లాంగ్వేజ్ పాత్ బ్రేకింగ్ స్టఫ్. ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ వరల్డ్ సినిమాకి ఎక్స్పోజర్ ఎక్కువైంది మనకి. అప్పుడు ఆటోమేటికలీ ఒక కంపారిజన్ మోడ్ లో ఉంటాం. తప్పు కాదు అది, ఇట్స్ బేసిక్ అండ్ లెజిటిమేట్ కూడా. చిన్న పిల్లలు టికెట్ కొనుక్కొని వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేసి మూవీకి వెళ్ళే స్టేజ్కి ఇంకా రాలేదు. సో వాళ్ళకి ఏది చూసినా నచ్చుతుంది. కానీ పెద్దగయ్యాక, ఎక్స్పోజర్ పెరిగాక, ఓ రకమైన టేస్ట్ డెవలప్ అయ్యాక వాళ్ళకు కూడా అన్నీ నచ్చవు. వాళ్ళు కూడా సినిమాల్ని జడ్జ్ చేయడం మొదలెడతారు బేస్డ్ ఆన్ ద మెరిట్. ఇప్పుడు చాక్లెట్స్ తింటారు చిన్నపిల్లలు, ఏదో ఒక చాక్లెట్ తినొచ్చు కదా, పలానా చాక్లెట్ కావాలనే ఎందుకు పట్టుబడతారు? అక్కడ ఇన్నోసెన్స్ లూజ్ అయినట్టు కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అడ్వాన్స్డ్ కార్ లో తిరుగుతున్నాం, చాలా కాస్ట్లీ కార్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఉంది దాంట్లో. మీరన్న లాజిక్ ప్రకారం జడ్జ్ చేయకుండా నార్మల్ కార్ లో తిరగొచ్చు కదా, లో ఎండ్ మోడల్లో. మనకి బెటర్ కంఫర్ట్, బెటర్ ఎక్స్పీరియన్స్ కోసమే కొంటాం కదా ఏదైనా. సినిమా కూడా అంతే, మనకి మంచి ఫెసిలిటీ, మంచి ఎక్స్పీరియన్స్ కోసమే సినిమాకి వెళ్తాం. ఇప్పుడు మనం ఇన్నోసెంట్ గా మారిపోయి అన్ని సినిమాలు చూసి బాగాలేపోయినా అప్రిషియేట్ చేస్తే ప్రతి సినిమా 3000 crores కలెక్ట్ చేస్తుంది కదా, డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇట్స్ గెటింగ్ రిలీజ్డ్. మీ లాజిక్ ప్రకారమే చూస్తే ఆచార్యాలు, అజ్ఞాతవాసీలు, బ్రహ్మోత్సవంలు, శక్తిలు ఇవన్నీ కూడా హిట్ అయిపోవాలి. అయితే అంటే మనకి ఇన్నోసెన్స్ లేదు కాబట్టి ఫ్యూచర్లో ఇన్నోసెన్స్ వస్తే అన్ని సినిమాలు అందరూ ఇన్నోసెన్స్తో చూసి హిట్ చేయాలని కోరుకుందాం. మంచిదే, ఎందుకంటే అన్ని సినిమాలు హిట్ అవ్వాలి కదా. యాజ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్ మీ బాధ్యత ఏంటంటే ఒక ఫ్రెష్ ఫిల్మ్ ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ బాధ్యత ఏంటంటే మంచి కార్ డెలివర్ చేయడం, బెటర్ దెన్ ద కాంపిటీటర్. ఒక రెస్టారెంట్ ఓనర్ బాధ్యత ఏంటంటే టేస్టీ ఫుడ్ ఇవ్వడం. ఒక పొలిటీషియన్ బాధ్యత ఏంటంటే కరప్షన్ లేకుండా కమిట్మెంట్తో జనాల కోసం పనిచేయడం. మీరు జడ్జిమెంటల్ ఎందుకు అవుతున్నారు? పెట్టింది తినండి, కార్ ఏదైనా తీసుకోండి. పొలిటీషియన్స్ మేము కరప్ట్ గానే ఉంటాము, ఇన్నోసెన్స్ తో అడ్జస్ట్ అయిపోండి అంటే కుదరదు కదా. ఇప్పుడు మనం ఒక స్టోర్కి వెళ్తాం, ఒక షర్ట్ సెలెక్ట్ చేసుకుంటాం డ్యూ టు వేరియస్ రీజన్స్, డిజైన్ బాగోకో. అల్టిమేట్లీ మనం సెలెక్ట్ చేసుకున్న షర్టే కొంటాం. బట్ మనం ఇగ్నోర్ చేసిన షర్ట్ వేరే వాళ్ళు కొంటారు కదా. అంటే వేరే వాళ్ళు ఎవరైతే ఆ షర్ట్ కొంటారో, మీరు రిజెక్ట్ చేసిన షర్ట్, వాళ్ళ చాయిసెస్ ని జడ్జ్ చేసినట్టే. మరి అది కూడా తప్పే అవుతుంది కదా. అలా అని చెప్పి బెటర్ ప్రోడక్ట్ ని కొనడం తప్ప. సో మనకు సినిమా నచ్చకపోవడానికి రీజన్స్ మనకి ఇన్నోసెన్స్ లేకపోవడం కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా, మన ఎక్స్పెక్టేషన్స్, మనం ఖర్చు పెట్టే రూపాయికి వాల్యూ ఫర్ మనీ, ఇవన్నీ రీజన్స్ వల్ల పలానా ప్రోడక్ట్, పలానా ఫిల్మ్ నచ్చకపోవచ్చు. కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం భయ్యా మనము. సో కొన్ని అడాప్ట్ చేసుకుంటూ, కొన్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అసలు జడ్జ్మెంట్ అనేది లేకపోతే ఒలింపిక్స్ ఇలాంటివి ఉండవు. ఫ్రెండ్లీగా అందరితో ఆడుకోవచ్చు. మజా ఏముంది? కావాలనే కొన్నిటిని తొక్కడం తప్పు, అది నేను అగ్రీ చేస్తాను. కానీ జనాలు చాలా ఇంటెలిజెంట్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. దే మేక్ చాయిసెస్ బేస్డ్ ఆన్ వాట్ దే వాంట్ టు వాచ్, వాట్ దే వాంట్ టు బై. వాళ్ళు ఏం కొనాలనుకుంటున్నారు, ఏం చూడాలనుకుంటున్నారో వాళ్ళకి 100% తెలిసే చేస్తున్నారు. సో మనమే బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ మన స్కిల్స్ ని హార్నెస్ చేసుకుంటూ బెటర్ అవుతూ డే బై డే ముందుకెళ్తూ ఉండాలి. సో ఒకవేళ ఇన్నోసెన్సే కోల్పోయి ఉంటే మంచి సినిమాలు ఏవైతే వస్తున్నాయో వాటిని కూడా అప్రిషియేట్ చేయకూడదు కదా. వాటిని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు మరి? సో ఇన్నోసెన్స్ అనేది ఉంది. జనాలు ఏడుస్తారు సినిమాలు చూసి, నేను ఏడుస్తాను. బట్ అన్ని సినిమాలకు కాదు. జనాలలో ఆ చిన్న పిల్లోడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. అటు ఇన్నోసెన్స్ ఉండాలి, ఇటు క్యాల్కులేషన్ కూడా ఉండాలి. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఇన్నోసెన్స్ తారక్ గారు, ఇట్స్ జస్ట్ దట్ వీ హ్యావ్ ఇవాల్వ్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. జడ్జ్మెంట్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది. ఓకే, సో మీ ఒపీనియన్ ఏంటి? హ్యావ్ వి లాస్ట్ ఇన్నోసెన్స్? పలానా సినిమా నచ్చింది, పలానా సినిమా నచ్చలేదు అని జడ్జ్ చేయడం తప్ప? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.